హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్. నిన్న ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో మన తెలుగు సినిమా హవా కనిపించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి కలిసి తమ శైలికి భిన్నంగా బనావో బేటీకో షేర్ అనే లైన్తో తీసిన భగవంత్ కేసరి 2023 సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. హనుమాన్ చిత్రానికి బెస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కేటగిరీలో మరియు బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో 2 నేషనల్ అవార్డ్స్ వరించాయి. తెలుగు చిత్రానికి విఎఫ్ఎక్స్ యానిమేషన్ కేటగిరీ రావడం విశేషమనే చెప్పాలి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ నిలువగా, ఉత్తమ సింగర్గా బేబీ చిత్రంలో ప్రేమిస్తున్న పాటకు గాను రోహిత్ గెలుచుకున్నారు. లిరిసిస్ట్ కసర్ల శ్యామ్ తెలంగాణ పల్లెల మనసులు అందాలను చక్కగా వర్ణిస్తూ రాసిన బల్గం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకి నేషనల్ అవార్డు సాధించారు. గాంధీ తాత చెట్టు చిత్రంలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మన సుకుమార్ గారి డాటర్ సుకృతి వేణు నేషనల్ అవార్డు సాధించారు. ఇవే కాకుండా మన తెలుగు దర్శకుడు తెరకెక్కించిన యానిమల్ చిత్రానికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్ డిజైన్ కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. సర్ చిత్రానికి గాను మ్యూజికల్ జీనియస్ జీవి ప్రకాష్ కు రెండవసారి నేషనల్ అవార్డు లభించింది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్.